నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. అమరావతిలో సొంతింటికి శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు, ఏడాదిలోపే గృహప్రవేశం చేసేలా ప్రణాళికలు. నిన్న జగన్ పర్యటన డ్రామాను తలపించింది అన్న హోంమంత్రి అనిత. 1100 మందితో పర్యటనకు భద్రత ఏర్పాటు చేశామని స్పష్టం. వెలిగొండ ప్రాజెక్టుపై సీఎం ప్రత్యేక దృష్టి పెట్టారు అన్న మంత్రి నిమ్మల రామానాయుడు. గత ప్రభుత్వం నిర్వాసితులకు ఒక్క రూపాయి కూడా అందించలేదని మండిపాటు. మాజీ ముఖ్యమంత్రి జగన్ వ్యాఖ్యలపై మండిపడ్డ పోలీసుల అధికారుల సంఘం. పోలీసులపైనే చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్. ప్రజా రాజధాని అమరావతిలో సొంతింటి నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేశారు. చంద్రబాబు, భువనేశ్వరి, లోకేష్, బ్రాహ్మణి, దేవాంశులు పూజా కార్యక్రమం నిర్వహించారు. వెలగపూడి సచివాలయం వెనుక E9 రహదారి పక్కనే ఇంటి నిర్మాణం చేపట్టారు. గత ఏడాది డిసెంబర్లో వెలగపూడి రెవెన్యూ పరిధిలో 5 ఎకరాల విస్తీర్ణంలోని నివాస ప్లాట్ను అదే గ్రామానికి చెందిన రైతు కుటుంబం నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబ సభ్యులు కొనుగోలు చేశారు. ఇటీవలే ఫ్లాట్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయింది. G+1 మోడల్లో సొంతింటి నిర్మాణానికి సీఎం శ్రీకారం చుట్టారు. స్థలంలో నైరుతి మూలన శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఎక్కువ భాగం పచ్చదనం మొక్కల కోసం కేటాయించారు. తాత్కాలిక హైకోర్టు సచివాలయం మధ్యన ఉన్న ఈ స్థలానికి 4 వైపులా రోడ్లు ఉండడం విశేషం. తూర్పున N10 రోడ్, ఉత్తరం వైపు E6 రహదారులు ఉన్నాయి. దీని పక్కనే ఉన్న 1000 చదరపు గజాల ఫ్లాట్ను మాల్కాపురం గ్రామానికి చెందిన రైతు నుంచి కొనుగోలు చేసినట్లు తెలిసిందే. ఈశాన్యంలో ఉండడంతో వాస్తు కోసం తీసుకున్నట్లు సమాచారం. వేడుక తిలకించేందుకు పెద్ద ఎత్తున అక్కడికి వచ్చిన రాజధాని రైతులు కార్యక్రమం ముగిసిన వెంటనే జై చంద్రబాబు, జై అమరావతి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. చంద్రబాబు, లోకేష్లకు రైతులు శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబానికి వెలగపూడి గ్రామస్తులు పట్టు వస్త్రాలు సమర్పించారు. సీఎం కుటుంబ సభ్యులు భూమి పూజ కార్యక్రమం పూర్తి చేసుకుని ఉండవల్లి వెళ్లారు. వైసీపీ అధినేత జగన్ రాప్తాడు పర్యటన సందర్భంగా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. టీడీపీపై, పోలీసులపై జగన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో హోంమంత్రి అనిత స్పందిస్తూ నిన్నటి జగన్ పర్యటన డ్రామాను తలపించింది అని అన్నారు. జగన్ పర్యటన సందర్భంగా 1100 మంది పోలీసులతో భద్రతను ఏర్పాటు చేశామని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఇంతటి భద్రతను కల్పించలేదని చెప్పారు. జగన్ వెళ్తున్న ప్రాంతం చాలా సెన్సిటివ్ అని, అందుకే భారీ భద్రతను కల్పించామని హోంమంత్రి అన్నారు. కానీ కావాలని సీన్ క్రియేట్ చేశారని మండిపడ్డారు. హెలీప్యాడ్ వద్దకు వైసీపీ కార్యకర్తలు తోసుకుంటూ వచ్చారని, ఈ క్రమంలో కొంతమంది పోలీసులకు గాయాలు అయ్యాయని అనిత చెప్పారు. హెలికాప్టర్ దెబ్బతిన్నది చెబుతూ జగన్ రోడ్డు మార్గంలో వెళ్లిపోయారని, కాసేపటికే హెలికాప్టర్ వెళ్లిపోయిందని తెలిపారు. ఇప్పటి సీఎం, డిప్యూటీ సీఎం, స్పీకర్, డిప్యూటీ స్పీకర్ సహా నాపైన కేసులు పెట్టారని దుయ్యబట్టారు. రఘురామకృష్ణరాజును కస్టోడియల్ టార్చర్ పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. తమది ఇలాంటి సంస్కృతి కాదని చెప్పారు. పోలీస్ అధికారుల బట్టలు ఊడదీస్తానని మాజీ సీఎం అనొచ్చా అని అనిత ప్రశ్నించారు. ఇలాంటి ప్రవర్తన వల్లే 151 సీట్ల నుంచి 11కు దిగిపోయావని ఎద్దేవా చేశారు. నువ్వు మారకపోతే వచ్చే ఎన్నికల్లో 11 కూడా రావని అన్నారు. జగన్ వెళ్లిన వెంటనే హెలికాప్టర్ వెళ్లిపోవడంపై దర్యాప్తు చేస్తామని చెప్పారు. వైసీపీ వాళ్లు పద్ధతి మార్చుకోకపోతే చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని హెచ్చరించారు. పులివెందుల ఎమ్మెల్యే 1+1 సెక్యూరిటీ ఒక ఎమ్మెల్యేకి ఇచ్చేది 1+1 సెక్యూరిటీ లేదు. అతను ఏదైనా నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో కానీ అతనికైనా థ్రెట్ ఉందనుకుంటే 2+2, ఎగ్జాక్ట్లీ 2+2. ఓకే, అతనికి కేవలం ఎక్స్ సీఎం అన్న ఒకే ఒక కారణంతో Z+ ఇచ్చాం. ముందు ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ వీళ్ళు రెచ్చగొట్టే ధోరణిలో ఉన్నారు, ప్రీ ప్లాన్డ్గా ఏదో ఇబ్బంది కలగజేసేటట్టు ఉన్నారు, ఫ్యాక్షన్ని వీళ్ళు తిరిగి ప్రమోట్ చేసేటట్టుగానే ఉన్నారని మాకు రిపోర్ట్ ఉంది. కాబట్టే 1100 మందిని ఎందుకు పెడతామంటే మాకేంటి అవసరం అండి? మాకేంటి అవసరం? అది జగన్మోహన్ రెడ్డి చుట్టూ వలయంలో నుంచోడానికి 1100 మంది కాదు. అక్కడ వీఐపీకి ఏమీ జరగకూడదు, అక్కడ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఏమీ జరగకూడదు. అక్కడ వాళ్ళ లోకల్ ఏమండి, లాస్ట్ కోడికత్తి శ్రీను నేను వైసీపీ అభిమాని అన్నాడు, మొన్న గులకరాయి నేను వైసీపీ అభిమాని అన్నాడు, సొంతంగా గొడ్డలి వాళ్ళ సొంత బాబాయ్. అంటే ఇలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయని మేము ముందుగానే ఊహించుకొని అక్కడ ఇబ్బంది రాకుండా చూసుకోవడానికని మేము అన్నీ పెట్టుకుంటే, అవును డ్రోన్ పెట్టాము, అందువల్ల ఇప్పుడు అన్నీ మాకు వచ్చినాయి.
డ్రోన్ సర్వేలెన్సెస్ పెట్టాము, బాడీ వాన్స్ కెమెరాస్ పెట్టాము, రోప్ పార్టీ ఇచ్చాము, అంబులెన్స్ పెట్టాము, గన్స్ పెట్టాము అక్కడ. ఇన్ని మేము భద్రత మేము పెట్టుకున్నాము. వాళ్ళు కావాలని తోసుకొని వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇబ్బంది అది కూడా ఎయిర్ క్రాక్, లైట్ ఎయిర్ క్రాక్ గుర్తించారు. వెలిగొండ ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ పెట్టారని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ప్రాజెక్టు పురోగతిపై అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెలిగొండ ప్రాజెక్టు పూర్తయినట్లు జాతికి అంకితమంటూ జగన్ ప్రజలను మోసం చేశారన్నారు. నిర్వాసితులకు ఒక్క రూపాయి కూడా పరిహారం అందించలేదని చెప్పారు. చెయ్యని పనులు చేసినట్లు చెప్పుకోవడంలో ఆయనకు ఆయనే సాటి అని ఎద్దేవా చేశారు. ఈ ప్రాజెక్ట్ పూర్తి కావాలంటే మరో 4,000 కోట్లు అవసరమని మంత్రి చెప్పారు. శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకొని బుధవారం మధ్యాహ్నం సెంట్రల్ నియోజకవర్గంలోని 63వ డివిజన్ సుందరయ్య నగర్లోని శ్రీరాముల వారి దేవాలయంలో అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రభుత్వ విప్ మరియు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు హాజరై ముందుగా శ్రీరాముల వారి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రభుత్వ విప్ మరియు విజయవాడ సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు హాజరై ముందుగా శ్రీరాముల వారి ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం అన్నదానాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీరాముల వారి ఆశీస్సులతో సమాజంలో శాంతి, సౌభాగ్యం, సుఖ సంతోషాలు విస్తరించాలని కోరుకున్నారు. సమాజంలో నెలకొన్న వివక్షలు, అసహనం వంటి సామాజిక రుగ్మతలను తొలగించేందుకు శ్రీరామ నవమి ఆదర్శాలను పిల్లలకు, యువతకు పరిచయం చేయాలి అని అన్నారు. శ్రీరామచంద్రుని జీవితం ప్రతి ఒక్కరికి మార్గదర్శకం అవుతుందని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో బాధితులకు సత్వర న్యాయం అందేలా కేసులు త్వరితగతిన పరిష్కారం అయ్యేలా అధికారులు చొరవ చూపాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా, పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు అన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక శిబిరాలు నిర్వహించాలని సూచించారు. కలెక్టర్ లక్ష్మీషా అధ్యక్షతన సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పౌర హక్కుల రక్షణతో పాటు ఎస్సీ, ఎస్టీలపై వేధింపుల నిరోధక చట్టం జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీషా మాట్లాడుతూ అట్రాసిటీ కేసుల్లో బాధితులకు భరోసా కల్పించేలా చర్యలు తీసుకోవాలని, చట్టం పటిష్ట అమలుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. 2022 ఏప్రిల్ 4 నుంచి ఇప్పటి వరకు చూస్తే తిరువూరు డివిజన్లో 10 కేసుల్లో బాధితులకు 10,75,000, విజయవాడ డివిజన్లో 150 కేసుల్లో బాధితులకు 1,78,21,250, నందిగామ డివిజన్లో 56 కేసుల్లో బాధితులకు 65 లక్షల మేర మొత్తం 216 కేసుల్లో దాదాపు 2.54 కోట్ల మేర ఆర్థిక సాయం అందించడం జరిగిందన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక శిబిరాలు నిర్వహించాలని సూచించారు. జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు మాట్లాడుతూ 2023 డిసెంబర్ 21 నుంచి 2024 డిసెంబర్ 31 వరకు పశ్చిమ, దక్షిణ, ఉత్తర, మధ్య డివిజన్లతో పాటు నందిగామ డివిజన్, మైలవరం డివిజన్ మహిళా పిఎస్ పరిధిలో వేధింపుల నిరోధక చట్టానికి సంబంధించిన 31 పెండింగ్ అండర్ ఇన్వెస్టిగేషన్, 30 పెండింగ్ ట్రయల్ కేసులు ఉన్నట్లు వివరించారు. ఈ సమావేశంలో జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి కె శ్రీనివాస శిరోమణి, డిఆర్ఓ ఎం లక్ష్మీ నరసింహం, డీసీపీ కేజీవి సరిత, విజయవాడ, నందిగామ, తిరువూరు ఆర్డీఓలు కావూరి చైతన్య, కె బాలకృష్ణ, కె మాధురి, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. రానున్న 15 ఏళ్ల పాటు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. 3 పార్టీల నాయకులు సయోధ్యతో పనిచేసి కూటమిని మరింత బలోపేతం చేసేందుకు కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. విజయవాడ గుణదల సెంటర్లోని 3వ డివిజన్ కూటమి నేతలు గుత్తికొండ కృష్ణమోహన్, తాడి దుర్గారావు, పవన్ కుమార్ నేతృత్వంలో కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యాలయాన్ని జనసేన నాయకుడు అమ్మిశెట్టి వాసు, పోతంశెట్టి నాగేశ్వరరావులతో కలిసి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజాపాలన గాడిలో పడిందన్నారు.
జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాలలో భ్రష్టు పట్టిపోయిందని విమర్శించారు. కూటమి వచ్చిన ఏడాది వ్యవధిలోనే టీడీపీ వృద్ధి రేటు దేశంలోనే 2వ స్థానానికి చేరుకోగలిగామన్నారు. ఒక మంచి సంకల్పంతో పాలన సాగిస్తున్న చంద్రబాబు ఆశించిన విధంగా 2047 ప్రణాళిక అమలు కావాలంటే కూటమి నేతల సయోధ్యతతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తూర్పు నియోజకవర్గ 3 పార్టీల నాయకులు, శ్రేణులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులను ఘనంగా సత్కరించారు. ఈ రోజు విజయవాడ తూర్పు నియోజకవర్గంలో కూటమి ఆఫీస్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందరికీ తెలుసు, ఈ రాష్ట్రంలో 2024 జరిగిన ఎన్నికల్లో భారతదేశంలోనే కనీ విని ఎరగని రీతిలో 94% సీట్లు గెలుచుకొని ఒక చరిత్ర సృష్టించడం జరిగింది. ఆ కూటమిలో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పార్టీ ముగ్గురు కూడా కూటమిగా ఏర్పడి ప్రజల ముందుకు వెళ్ళారు మేనిఫెస్టోతో. తద్వారా ఘనమైన విజయం సాధించిన సంగతి మనందరికీ తెలుసు. ఈ కూటమి ద్వారా గత ప్రభుత్వం 5 సంవత్సరాలు చేసిన విధ్వంసాన్ని ప్రజలకు దూరం చేసి ఒక మంచి పరిపాలన, మంచి ప్రభుత్వం, ప్రజలందరూ కూడా ప్రజాస్వామ్యబద్ధంగా చక్కగా అందరూ ఉపాధి పొంది ప్రతి ఇంట్లో కూడా ఒక వ్యాపారస్తుడు తయారయ్యే విధంగా మన ఆంధ్ర రాష్ట్రాన్ని భారతదేశంలోనే ఒక ఉన్నత రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి ఈ కూటమి ప్రయత్నాల్లో భాగంగా ఈ సంవత్సరం జీడిపి వృద్ధి రేటు కూడా భారతదేశంలోనే 2వ రాష్ట్రంగా వచ్చిన సంగతి కూడా మనందరం మర్చిపోకూడదు. అలాంటి ప్రభుత్వం ఇంకా అనేక సంవత్సరాలు కొనసాగాలి అంటే ఖచ్చితంగా కూటమి నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్రంలో యువత యొక్క అవసరాల కోసం, అందరూ ఉపాధి పొందేదానికి, ఉద్యోగాలు పొందేదానికి, బాగా చదువుకోవడానికి, వీటన్నిటి కూడా కూటమి ప్రభుత్వం ఇంకా కొనసాగాలి అనేది ప్రజల్లో వస్తున్న ఆకాంక్ష. ఈరోజు తూర్పు నియోజకవర్గంలో కూటమి కార్యాలయం ఏర్పాటు చేసుకుంటాం, చాలా సంతోషం. ఎందుకంటే జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు మంచి సంకల్పంతో కూటమిని ఏర్పాటు చేసి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానం, మోడీ గారి విజయాన్ని 3 పార్టీలు కూడా కూటమి ఏర్పాటు చేసి 2024లో విజయాన్ని ఇచ్చినటువంటి కూటమి ప్రజలందరూ కూడా మంచి సర్వీస్ చేయాలనే ఒక సంకల్పంతో ఈరోజు ఈ కార్యాలయాన్ని ఓపెన్ చేసుకోవటం చాలా సంతోషం. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలకి ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చినాక మరి ఎంత సంక్షేమ పథకాలు కానివ్వండి, అభివృద్ధి కానివ్వండి, అదేవిధంగా రోడ్లు కానివ్వండి, ఏదైతే సంక్షేమ పథకాలు ఇచ్చారో ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ముందు తీసుకెళ్ళటం, మరి ఇవన్నీ చూస్తూ ఉంటే కూటమి ఈ విజయాన్ని ఇచ్చినటువంటి ప్రజలు మరి కూటమి వచ్చి 10 నెలలు అయినప్పటికి కూడా ఎన్నో కష్టాలు ఉన్నప్పుడు కూడా మరి ముందుకు తీసుకెళ్తున్నట్టు ఈ కూటమి విజయాన్ని మరి ప్రజలకి, అదేవిధంగా ఈ కూటమికి ఈ కార్యకర్తలు, టీడీపీ కార్యకర్తలు కానివ్వండి, బీజేపీ, జనసేన కార్యకర్తలకు కూడా అండగా ఉంటూ 3వ డివిజన్లో ఎన్డీఏ కార్యాలయం ఓపెనింగ్ సందర్భంగా అధ్యక్షులు దుర్గారావు గారికి, జనసేన నాయకులు, అదేవిధంగా బీజేపీ నాయకులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ యొక్క ఈస్ట్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో గద్దె రామ్మోహన్ గారి నాయకత్వంలో మేమందరం కూడా సమిష్టిగా ఎవరైతే ప్రజల సమస్యలు ఈ యొక్క కార్యాలయం ద్వారా తీసుకొచ్చి వాళ్ళ కార్యాలయం ద్వారా వాళ్ళ సమస్యలు తీర్చే విధంగా మేమందరం కూడా కృషి చేస్తామని, అదేవిధంగా బీజేపీ, జనసేన అందరం కూడా సమన్వయంతో నడుపుతామని చెప్పేసి, విధంగా బిలో పావర్టీ లైన్లో ఉన్నటువంటి ఏదైతే 6 పథకాలు ఏవైతే సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళకి దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇంటి ద్వారా వచ్చి ఈ కార్యాలయం ద్వారా వాళ్ళ సమస్యలు తీర్చే విధంగా ప్రయత్నం చేస్తామని తెలుసుకుంటూ, ఈ యొక్క రాష్ట్రంలో అభివృద్ధి దిశగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం ముందుకెళ్తూ నరేంద్ర మోడీ గారి సహకారంతో ముందుకెళ్తుందని తెలియపరుస్తూ సెలవు. పేదల కోసం భారత్లో లౌకిక రాజ్య రక్షణ కోసం అనేక పోరాటాలు చేసిన కమ్యూనిస్ట్ తొలితరం నాయకులు చండ్ర రాజేశ్వరరావు అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కొనియాడారు. 11 ఏళ్ల నరేంద్ర మోదీ పాలనలో భారత్లో లౌకికవాదాన్ని తుంగలో తొక్కి ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. కేంద్రం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా చండ్ర రాజేశ్వరరావు స్ఫూర్తితో కమ్యూనిస్టులు అందరూ కలిసి పనిచేస్తామని వెల్లడించారు. కామ్రేడ్ చండ్ర రాజేశ్వరరావు 31వ వర్ధంతి సందర్భంగా కంట్రోల్ రూమ్ ఎదురుగా ఉన్న చండ్ర రాజేశ్వరరావు విగ్రహం వద్ద సిపిఐ ఆధ్వర్యంలో శ్రద్ధాంజలి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ పాల్గొని
రాజేశ్వరరావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమాలకు నేతృత్వం వహించిన తొలితరం నాయకుడు చండ్ర రాజేశ్వరరావు అని అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కార్యదర్శిగా, తెలంగాణ సాయుధ పోరాట నాయకుడిగా, భారత కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పేదవారి కోసం, రాజ్యాంగ పరిరక్షణ కోసం సుదీర్ఘ పోరాటం చేసిన మహనీయుడు చండ్ర రాజేశ్వరరావు అన్నారు. నరేంద్ర మోదీ 11 ఏళ్ల పాలనలో భారత్లో లౌకిక వాదాన్ని తుంగలో తొక్కే ప్రయత్నాలు జరుగుతున్నాయని, వక్ఫ్ సవరణ బిల్లు తీసుకొచ్చారని, రానున్న కాలంలో క్రైస్తవ ప్రార్థనా మందిరాల ఆస్తులను కూడా ఆక్రమించే ప్రయత్నం చేస్తారన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్, నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు, సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జి ఈశ్వరయ్య, మహిళా సమైక్య సిటీ జనరల్ సెక్రటరీ పంచదార్ల దుర్గాంబ తదితరులు పాల్గొన్నారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ అగ్రనేత 100 ఏళ్ల సుదీర్ఘ చరిత్రలో దాదాపు 26 సంవత్సరాల పాటు భారత కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ఏకైక కామ్రేడ్ చండ్ర రాజేశ్వరరావు గారు. అంతేకాదు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మొదట్లో కమ్యూనిస్టు ఉద్యమానికి నేతృత్వం వహించిన తొలితరం నాయకులు అవునన్నా కాదన్నా ఇద్దరు. ఒకరు చండ్ర రాజేశ్వరరావు గారు, 2 పుచ్చలపల్లి సుందరయ్య గారు. కాబట్టి ఏమంటే ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కార్యదర్శిగా ఉండడము, ఆ తర్వాత తెలంగాణ సాయుధ పోరాటానికి నాయకత్వం వహించడం, భారత కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా సుదీర్ఘకాలం పనిచేయడం, దున్నేవాడికి భూమి దక్కాలి, పేదవాడికి ఇళ్ల స్థలం ఇవ్వాలి, ఇల్లు ఇవ్వాలని పోరాటం చేసిన వ్యక్తి. ఒక్క మాటలో చెప్పాలంటే ల్యాండ్ టు ది టిల్లర్, దున్నేవాడికి భూమి ఇవ్వాలనే ఒక అజెండాను జాతీయ అజెండాలో తీసుకురావడంలో ప్రధాన పాత్ర పోషించిన వ్యక్తి చండ్ర రాజేశ్వరరావు గారు. జగన్ వ్యాఖ్యలను పోలీసు అధికారుల సంఘం ఖండించింది. పోలీసులను బట్టలు ఊడదీసి నిలబెడతామనడం గర్హనీయమని పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసరావు అన్నారు. బట్టలు ఊడదీసి నిలబెట్టడానికి ఇదేమైనా ఫ్యాషన్ షోనా? తీవ్ర ఒత్తిడి ఉన్న మాపై ఇలాంటి వ్యాఖ్యలు సరికాదన్నారు. తన వ్యాఖ్యల్ని జగన్ వెనక్కి తీసుకొని క్షమాపణలు చెప్పాలని, లేదంటే న్యాయ పోరాటం చేస్తామని శ్రీనివాసరావు హెచ్చరించారు. జగన్ వ్యాఖ్యలపై పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జనకుల శ్రీనివాస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురంలో జరిగిన బహిరంగ సభలో జగన్ చేసిన వ్యాఖ్యలు పోలీస్ వ్యవస్థను కించపరిచే విధంగా ఉన్నాయని ఆయన అన్నారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న మీరే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం, ఇది కేవలం రాజకీయ మైలేజీ కోసమే జగన్ ఊగిపోతున్నట్టు అనిపిస్తుందన్నారు. పోలీస్ డ్రెస్ను ఉక్కు కవచంగా అభివర్ణించిన ఆయన, ఇది రాజ్యాంగ హక్కులను కాపాడే పవిత్ర గుర్తు అని వెల్లడించారు. జగన్ వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో చట్టపరంగా న్యాయ పోరాటానికి దిగుతామని హెచ్చరించారు. అనంతరం అసోసియేషన్ సభ్యురాలు భవానీ మాట్లాడుతూ, పోలీస్ శాఖలో 5,000 మంది మహిళా ఉద్యోగులు ఉన్నారు. బట్టలు ఊడదీస్తానని అనడం అసభ్యంగా ఉందని ఆమె అన్నారు. మమ్మల్ని గౌరవించకపోయినా పర్వాలేదు, కానీ కించపరిచి మాట్లాడకండి అని ఆమె పేర్కొన్నారు. జగన్ తన అనుచిత వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని, లేదంటే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని హెచ్చరించారు. ఉమ్మడి అనంతపురం జిల్లా, ప్రస్తుత సత్యసాయి జిల్లా రామగిరి మండలం పాపిరెడ్డిపల్లి గ్రామంలో శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పోలీసులను ఉద్దేశించి పోలీసులందరి బట్టలు విప్పి నిలబడతానని చెప్పినటువంటి వ్యాఖ్యలను ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారుల సంఘం తీవ్రంగా తీసుకుంటుంది. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇటువంటి వ్యాఖ్యలు ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న మీరే ఇలా మాట్లాడితే ఈ సభ్య సమాజం ఏమనుకుంటుందో ఓసారి మీరు ఆలోచించాల్సిన చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అలాగే పోలీసులు ఎప్పుడు కూడా రాగద్వేషాలకి అతీతంగా మేము పనిచేస్తూ ఉన్నాం. పనిచేస్తున్న మాపై ఈ విధంగా మాట్లాడటం సరికాదని గతంలో కూడా చెప్పాం, ఇప్పుడు కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎంత దారుణంగా మాట్లాడుతున్నారో ఒకసారి మీరు మననం చేసుకోండి. సత్యసాయి జిల్లాలో గౌరవ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పోలీసుల గురించి మాట్లాడుతూ పోలీసులు అందరి బట్టలు ఊడదీస్తాను అనడం, పోలీస్ శాఖలో మహిళా ఉద్యోగులు కూడా పనిచేస్తున్నారనే విషయం మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి తెలీదా? ఒక కానిస్టేబుల్ నుంచి ఆఫీసర్ స్థాయి వరకు
మేము సుమారుగా మహిళా పోలీసులం 5,000 మంది పోలీస్ శాఖలో పనిచేస్తూ ఉన్నాము. అటువంటి పోలీస్ శాఖలో పనిచేస్తున్న అందరి బట్టలు ఊడదీస్తానంటే మహిళలను కూడా బట్టలు ఊడదీస్తాను అనే మాట మహిళలను కూడా అన్నట్టుగా మహిళల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయి. పల్నాడులో అంగన్వాడీ టీచర్ పై తెలుగుదేశం పార్టీ నాయకుడు చేసిన దాష్టికంపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించాలని ఆంధ్రప్రదేశ్ బహుజన ఆత్మ గౌరవ సమితి అధ్యక్షులు పోతుల బాలకోటయ్య డిమాండ్ చేశారు. నిందితునిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ నమోదు చేయాలని, అంగన్వాడీ టీచర్కు భద్రత కల్పించాలని కోరారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో జరిగిన ఇలాంటి సంఘటనలు కూటమి ప్రభుత్వంలో కూడా జరిగితే ప్రభుత్వ పాలనకు మాయని మచ్చ తెస్తాయని అభిప్రాయపడ్డారు. తక్షణమే రాజ్యాంగబద్ధమైన ఎస్సీ ఎస్టీ కమిషన్లను భర్తీ చేయాలని, లేకపోతే క్రింది కులాల సామాజిక భద్రతకు భద్రతా భరోసా ఉండదని ముఖ్యమంత్రి చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో జరిగిన ఇలాంటి సంఘటనలు కూటమి ప్రభుత్వంలో కూడా జరిగితే ప్రభుత్వ పాలనకు మాయని మచ్చ తెస్తాయని అభిప్రాయపడ్డారు. తక్షణమే రాజ్యాంగబద్ధమైన ఎస్సీ ఎస్టీ కమిషన్లను భర్తీ చేయాలని, లేకపోతే క్రింది కులాల సామాజిక భద్రతకు భద్రతా భరోసా ఉండదని ముఖ్యమంత్రి చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. ఇలాంటి సంఘటనలు పదే పదే జరిగితే మళ్లీ దళితులు రహదారులపైకి వచ్చే అవకాశం ఉంటుందని బాలకోటయ్య హెచ్చరించారు. గత ప్రభుత్వం నుంచి వచ్చిన కష్టాలనే నష్టాలనే మళ్ళీ భరించకుండా అలాంటి యొక్క ఇబ్బందికరమైన వాతావరణాన్ని తొలగజేసుకొని కొత్త ప్రభుత్వం కొంగొత్తాశలతో ఏదో ఉగాది పచ్చళ్ళలాగా కొత్త నామ సంవత్సరంలాగా మంచి చేస్తుందని చెప్పని ఆశిస్తారు. అందుకనే ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలని ప్రజలు మార్చుకుంటారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ రచన చేస్తూ 5 ఏళ్లకు ఒకసారి ఆ భగవత్ అవకాశాన్ని ఓటర్ దేవుళ్ళ చేతిలో పెట్టిన మహాభాగ్యం. ఎంతటి దుర్మార్గ పాలకుడైనా, ఎంతటి నియంత పాలకుడైనా, ఎంత ముసోలినైనా, హిట్లర్ అయినా ప్రజాస్వామ్యంలో భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో 5 ఏళ్లకు ఒకసారి దిగిపోవాల్సిందే. అధికారంలో ఉండటానికి అవకాశం లేదు. అలాగనే మొన్న 5 ఏళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారి అరాచక పరిపాలనని చూడలేక, భరించలేక, ఊపిరాడలేక మనోవేదన చెంది ప్రభుత్వాన్ని మార్చారు. 151 సీట్లు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు కుండ మొయ్యలేకపోతున్నాడని, అంత బలం ఇవ్వకూడదనని ఆ ప్రభుత్వాన్ని దించి 124 సీట్లతో కూటమి మీద పెద్ద కుండ భారాన్ని నెత్తిన పెట్టారు. తాను అధికారంలోకి వస్తే పోలీసుల బట్టలు ఊడదీస్తానని హెచ్చరించిన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలపై శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి ఎస్ఐ సుధాకర్ యాదవ్ తీవ్రంగా స్పందిస్తూ ఓ వీడియోను విడుదల చేశారు. జగన్ అధికారంలోకి వచ్చి ఊడదీస్తానంటే ఊడిపోవడానికి పోలీస్ యూనిఫామ్ అరటి తొక్క కాదన్నారు. పోలీసుల బట్టలు ఊడదీసి కొడతారా అని ప్రశ్నించారు. మీరిస్తే పోలీసులు బట్టలు వేసుకోలేదని పేర్కొన్నారు. కష్టపడి చదివి పరుగు పందెంలో పాస్ అయి వేల మంది పాల్గొన్న పరీక్షల్లో నెగ్గి వేసుకున్న యూనిఫామ్ పోలీస్ యూనిఫామ్ అని రామగిరి ఎస్ఐ సుధాకర్ యాదవ్ అన్నారు. తాము నిజాయితీగా ప్రజల పక్షాన నిలబడతామని, నిజాయితీగానే ఉద్యోగం చేస్తామని, నిజాయితీగానే చస్తామని, అంతే తప్ప అడ్డదారులు తొక్కబోమని స్పష్టం చేశారు. జాగ్రత్తగా మాట్లాడాలని, జాగ్రత్తగా ఉండాలని జగన్ను హెచ్చరించారు. ఎస్పీ ఆధ్వర్యంలో 100 మంది పోలీసులతో బందోబస్తు కల్పించామని గుర్తు చేశారు. అయినా ఎంపీటీసీలను రామేశ్వరం తీసుకెళ్లి ఎన్నిక వాయిదా పడేలా చేశారని విమర్శించారు. జగన్ శిష్యులు తమ వద్ద తుపాకీలు ఉన్నాయని, ఎవరొస్తారో రావాలని రెచ్చగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కింది స్థాయి ఉద్యోగులను భయపెడితే ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని సుధాకర్ ఆందోళన వ్యక్తం చేశారు. కాబట్టి ఉద్యోగులకు భరోసా కల్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోంమంత్రి డీజీపీలను సుధాకర్ యాదవ్ కోరారు. పోలీసులను బట్టలు ఉడదీసి కొడతా అంటున్నావు. పోలీసులు ఏమన్నా నువ్వు ఇస్తే వేసుకున్న బట్టలు అనుకున్నావా? కష్టపడి చదివి రన్నింగ్ రేసుల్లో, ఎగ్జామ్స్లో పాస్ అయి ఎన్నో వేల మంది పోటీ పరీక్షల్లో నెగ్గి వేసుకున్న యూనిఫామ్ ఇది. నువ్వెవడో వచ్చి ఉడదీస్తా అంటే ఉడదీయడానికి ఇదేమి అరటి తొక్క కాదు. మేము నిజాయితీగానే ప్రజల పక్షాన్ని నిలబడతాం, నిజాయితీగానే ఉద్యోగం చేస్తాం, నిజాయితీగానే చస్తాం, అంతే తప్ప అడ్డమైన దారులు తొక్కం. జాగ్రత్తగా మాట్లాడు. విజయవాడ ప్రకాశం బ్యారేజీపై నుంచి ఓ మహిళ నదిలోకి దూకింది. బుధవారం మేక దివ్య అనే మహిళ
కుటుంబ కలహాలు నేపథ్యంలో ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. సకాలంలో స్పందించిన ఎన్డీఆర్ఎఫ్ బృందం ఆ మహిళను రక్షించారు. పోలీసులు చాకచక్యంగా డ్రోన్ ద్వారా బెలూన్లు పంపించి మహిళను రక్షించే ప్రయత్నం చేశారు. నదుల నుండి ఒడ్డుకు చేర్చిన బలగాలు వివరాలు సేకరించి పోలీస్ స్టేషన్కు పంపించారు. అనంతరం పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్ నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ప్రభుత్వాలు మహిళా సాధికారత గురించి మాటలు చెప్పినా వాటి అమలు లోపిస్తున్నాయని ఏఐఎస్ఎఫ్ జాతీయ కార్యదర్శి శివారెడ్డి ఆరోపించారు. 2024లో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం అమ్మాయిల రక్షణ 100% విద్య అందిస్తామని హామీ ఇచ్చిన వాస్తవ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని చెప్పారు. 33% రిజర్వేషన్ బిల్లు ఇప్పటికీ అమలవడం లేదని, ఈ విషయంలో మాజీ ఏఐఎస్ఎఫ్ నాయకుల పోరాటాన్ని గుర్తు చేశారు. అఖిల భారతీయ విద్యార్థి సమైక్య రాష్ట్ర మహిళల కన్వెన్షన్ హనుమాన్పేట దాసరి భవన్లో ఘనంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా జాతీయ కార్యదర్శి శివారెడ్డి, జాతీయ కౌన్సిల్ సభ్యురాలు మాట్లాడుతూ స్వాతంత్ర పోరాటంలో విద్యార్థుల పాత్ర అపూర్వమని, ప్రత్యేకించి కెప్టెన్ లక్ష్మి ఆధ్వర్యంలోని ఇండియన్ నేషనల్ ఆర్మీ, అరుణా జ్యూరీ వంటి వీర మహిళలు ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. ప్రభుత్వాలు మహిళా సాధికారత గురించి మాటలు చెప్పినా వాటి అమలు లోపిస్తున్నాయని విమర్శించారు. ఈ రోజు స్కూలు స్థాయి నుంచి ఉన్నత విద్యా స్థాయికి మహిళల్లో అడ్మిషన్లు క్షీణిస్తున్నాయని, +1, +2 దశల్లో 20% మాత్రమే కాగా డిగ్రీ స్థాయికి అది 30%కే పరిమితం అయిపోయిందన్నారు. అలాగే 33% రిజర్వేషన్ బిల్లు ఇప్పటికీ అమలవడం లేదని, ఈ విషయంలో మాజీ ఏఐఎస్ఎఫ్ నాయకుల పోరాటాన్ని గుర్తు చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళల హాస్టళ్లలో సౌకర్యాల కొరత వల్ల విద్యార్థినులు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని, శానిటరీ నాప్కిన్ల సరఫరా వంటి అవసరాలు కూడా తీరడం లేదని తెలిపారు. కేరళలో పీజీ విద్యార్థులకు ప్రసూతి సేవలు అందిస్తున్నట్లు ఉదాహరణగా పేర్కొన్నారు. అఖిల భారతీయ విద్యార్థి ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి విద్యార్థుల సమ్మేళనం ఈరోజు విజయవాడ దాసరి నాగభూషణ రావు భవన్ నందు కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. ప్రధానంగా భారతదేశ స్వతంత్ర పోరాటంలో మొట్టమొదటిగా పాల్గొని ఈ భారతదేశ విముక్తి కోసం పెద్ద ఎత్తున పోరాటం చేసిన విద్యార్థుల్ని సమీకరించి పాల్పంచుకున్న ఏకైక విద్యార్థి ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్. అందులో ముఖ్యంగా ఈరోజు ఇండియన్ నేషనల్ ఆర్మీకి నాయకత్వం వహించి కెప్టెన్ లక్ష్మీ సెహగల్ ఏఐఎస్ఎఫ్ ద్వారా వేలాది మంది విద్యార్థులను సమీకరించి ఆ రోజు స్వాతంత్రోద్యమంలో పాల్పంచుకోవడం జరిగింది. అదేవిధంగా అరుణ అసఫ్ అలీ ఢిల్లీ కేంద్రంగా పెద్ద ఎత్తున క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని ఆ రోజు పోరాటంలో పాల్గొనింది. ప్రముఖ చరిత్రకారిణి ప్రమిల్లా తాఫర్ గారు భారతదేశం యొక్క చరిత్రని, ఔన్నత్యాన్ని ఈ రోజుకి కూడా అటువంటి మేధావులు, ప్రపంచకారిణి, ఈ దేశ స్వాతంత్రోద్యమంలో పాల్పంచుకున్న నాయకులు పనిచేసినటువంటి ఏఐఎస్ఎఫ్లో ఈరోజు ఉన్నటువంటి మహిళల మీద పెద్ద ఎత్తున దాడులు జరుగుతూ ఉన్నాయి, సామాజిక అణచివేత జరుగుతుంది. విజయవాడలో ఏఎస్ఎఫ్ గర్ల్స్ కన్వెన్షన్ జరుపుకుంటున్నాము. ఈ కన్వెన్షన్ గర్ల్స్కి సంబంధించిన అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, ఆ ప్రాబ్లమ్స్ నుంచి అంటే గవర్నమెంట్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, గవర్నమెంట్ ఎలాంటి గర్ల్స్కి సంబంధించిన స్కీమ్స్ ఉన్నాయి, అండ్ మెయిన్గా ఇక్కడ అంటే చాలామంది అన్ని డిస్ట్రిక్ట్స్ నుంచి గర్ల్స్ని గ్యాదర్ చేసి గర్ల్స్ ప్రతి డిస్ట్రిక్ట్ నుంచి కావచ్చు, టౌన్ లెవెల్స్లో కావచ్చు, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, ఏ స్కూల్స్లో ఫేస్ చేస్తున్నారు, అవన్నీ అన్ని డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చిన గర్ల్స్ కామ్రేడ్స్ నుంచి తెలుసుకొని వాటిని ఎలా సాల్వ్ చేయాలని చర్చించుకుంటాము. ప్లస్ అలాగే గవర్నమెంట్ రావాల్సిన గర్ల్స్కి సంబంధించిన చాలా స్కీమ్స్ సరిగ్గా రావట్లేదు, అంటే అవి పెట్టినా కూడా టయానికి ఇవ్వట్లేదు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అమరావతిలో సొంతింటికి శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు, ఏడాదిలోపే గృహప్రవేశం చేసేలా ప్రణాళికలు. నిన్న జగన్ పర్యటన డ్రామాను తలపించింది అన్న హోంమంత్రి అనిత. 1100 మందితో పర్యటనకు భద్రత ఏర్పాటు చేశామని స్పష్టం. వెలిగొండ ప్రాజెక్టుపై సీఎం ప్రత్యేక దృష్టి పెట్టారు అన్న మంత్రి నిమ్మల రామానాయుడు. గత ప్రభుత్వం నిర్వాసితులకు ₹1 కూడా అందించలేదని మండిపాటు. మాజీ ముఖ్యమంత్రి జగన్ వ్యాఖ్యలపై మండిపడ్డ పోలీసుల అధికారుల సంఘం. పోలీసులపైనే చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎస్ న్యూస్.